హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈవేళ నేనైతే స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి రాలేదండి. ఎక్కడికి వెళ్ళానో అనుకుంటున్నారా? మామిడి పళ్ళు అయితే అయిపోయినాయి. ముందు మనకు అది ఉండాలి కదా, అది లేకపోతే మనకు ముద్ద దిగదనమాట. సో సరాసరి వెళ్ళి ఆ మామిడి పళ్ళు అయితే కొనుక్కొని వచ్చాను. ఒక 3 కేజీలు తీసుకున్నాను. మళ్ళీ ఎల్లుండి బుధవారం కదా, ఎల్లుండి ఉంటాయి. అటు నుంచి వస్తూ ఉంటే మధ్యలో మనకి ఒక జిలేబీ ఉంటుంది అనమాట, మార్వాడి వాళ్ళ షాపు. వాళ్ళు చాలా బాగా చేస్తారు కదా. సో అక్కడ కూడా మేము వెళ్ళే షాప్లో చాలా బాగుంటుంది అనమాట. అక్కడి నుంచి వస్తూ వస్తూ పిల్లల కోసం సమోసాలు, జిలేబీ పట్టుకొచ్చాను. అదైతే చాలా బాగుంటది. సమోసాలు అవి పిల్లలకు పెట్టేసి, ఇదిగో పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఈ మిరపకాయలు అంటే మా సాత్విక్ ఇష్టం. ఒక 2 మిరపకాయలు వేస్తున్నాను. ఈ జిలేబీ సాస్ కూడా పెడతాను. నేను అక్కడ జిలేబీ తీయడం కూడా క్యాప్చర్ చేశానండి. జిలేబీస్ కూడా తిందాము. దీనిలో సాస్ కూడా వేసుకొని, ఇక్కడ సమోసాకి జిలేబీ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అన్నట్టు పాపం మా స్వాతికి గొంతు పోయిందండి. ఎవరితో గొడవాడింది అనుకుంటున్నారా? మొన్న అదేంటది, స్టార్ బక్స్ కాఫీ తాగాక మా స్వాతికి ఇద్దరికి గొంతు పోయింది. అది కూడా ఒకరి తర్వాత ఒకరికి షిఫ్ట్ల ద్వారాగా పోయిందనమాట. అది అందుకే పాపం మా స్వాతి ఎక్కువగా మాట్లాడట్లేదు. అలా ఉంది, బాగుందా? సో అదండి, నేనైతే ఇవాళ సాయంత్రాన్ని ఇలా గడిపాను. మీరైతే ఎలా గడిపారో కామెంట్లో అయితే చెప్పండి. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారు అంటే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అన్నట్టు మర్చిపోయానండి, జిలేబీ ఎలా చేశారో, పాకంలో ఎలా వేశారో అదంతా చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను, ఇందులో పెడతాను చూడండి. జిలేబీని తయారు చేయడానికి మైదా పిండిని ముందు రోజు నానబెడతారు అనుకుంటా అండి. ఆ నానబెట్టిన దాన్ని వాళ్ళు క్లాత్ లో చిన్న హోల్ వేసి దానిలో ఆ పిండి వేసి దాన్ని ఎంత బాగా తిప్పుతున్నారో చూడండి. అంటే చాలా మందికి తెలిసే ఉంటది, జస్ట్ నేను క్యాప్చర్ చేశాను కదా అని చెప్తున్నాను అంతే. వాళ్ళ చేతిలో ఉన్న టాలెంట్ చూసారా ఎంత బాగుందో. మనం ఒక చిన్న మూకిట్లో జంతికేయడానికే ఆవిరి తగిలేస్తుంది, చెయ్యి కాలిపోతుంది అనుకుంటాం. పాపం వాళ్ళ జీవనోపాధి కదండి. చూడండి ఎంత బాగా వేశారో. ఆ జిలేబీని బాగా వేగిన తర్వాత దాన్ని తిప్పి తీసుకొచ్చి ఈ పాకంలో వేశారు అనమాట. ఇక్కడ బెల్లం పాకం, పంచదార పాకం, 2 పాకాలు పెట్టుకున్నారు. వేగడం అంటే నల్లగా వేగే వరకు కూడా ఉంచలేదన్నమాట. కొంచెం ఇలా వేసిన ఒక 5 నిమిషాల్లోనే అవి తీసేసి ఇందులో వేస్తారు అనమాట. 5 నిమిషాలు కూడా పూర్తిగా ఉంచలే. నూనె బాగా మరిగి ఉంది కదా, తీసుకొచ్చి వెంటనే ఇందులో వేస్తారనమాట. వేసేస్తే వెంటనే పీల్చేసాయి. అవి పీల్చగానే వేడి జిలేబీని మనకి పొట్లం కట్టి ఇచ్చారనమాట. సో మాక్సిమం ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా వేడివేడిగా ఉన్నదే తెచ్చుకుంటామండి. బాగుంటది, బాగా చేస్తారు. అదిగో అక్కడ నేను జిలేబీకి సమోసాకి బిల్ పే చేసి పట్టుకొని వచ్చాను అనమాట. చెప్పాను కదా స్కూల్ నుంచి వస్తూనే వెళ్తానని, అందుకని చేతిలో వాటర్ బాటిల్ ఇంకా స్కూల్ బ్యాగ్ బండి మీద పెట్టాను అనమాట. ఇవన్నీ పట్టుకొని ఉన్నాను అనమాట. సో మా ఇంటికి దగ్గరలోనే అండి. చిన్నగా అలా ఒక వీడియో క్యాప్చర్ చేసి అప్పుడే ఇంటికి అయితే బయలుదేరి వచ్చాను అనమాట. ఇక మిగిలిందంతా మీరు వీడియోలో చూసారు కదా. సో అదండి ఇవాల్టి సంగతులు. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలసిపోయి వచ్చానేమో. చూడండి ఎన్ని మోసుకొని వస్తున్నాను. బ్యాగ్, వాటర్ బాటిల్, మ్యాంగోస్ మోసినా నాకు అసలు అలసట ఉండదండి, ఎందుకంటే అది నాకు ఇష్టం కదా. సో సరేనా అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. బాయ్ అండి.